రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తూతూ మంత్రంగా రుణమాఫీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలో రైతులకు రుణమాఫీ చేయాలని మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేడ్చల్ డిప్యూటీ ఎంఆర్ఓ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రైతులను బాధపెడుతున్నారని, రైతులను బాధపెట్టిన ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసపూరిత హామీతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దయానంద్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సురేష్ రెడ్డి, రజమల్లారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వం వెంటనే రైతేసిన రాజ్యం ఉండదు, రైతేసిన రాజ్యం ఉండదు, రైతేసిన రాజ్యం ఉండదు. వద్దురా నాయనా ఆంక్షలు లేకుండా 2 లక్షల రైతుల రుణమాఫీ వెంటనే. రైతులకు 1400 మంది రైతులకు ఉంటే 10 కోట్ల రుణమాఫీ కాలేదు ఇంకా. మరి అట్లాంటి జిల్లాలో ఎంతమందికి కాలే, రాష్ట్రంలో ఎంతమందికి కాలే? మీరు ఏదో తూతు మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికో ఒకరికి 2 లక్షల రుణమాఫీ చేసి అదే మరి సినిమా చూపిస్తే రైతులకు ఎవరికి అయింది ఎవరికి కాలేదో తగిన గుణపాఠం సర్పంచ్ ఎలక్షన్లోనే మీకు చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఏ రైతును కూడా కన్నీరు కార్చకుండా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఆయన చేసిన దాంట్లో మీరు పైసా కూడా చేస్తలేరని కూడా ప్రజలకు అర్థమైంది. మరి మీరు రుణమాఫీ 2 లక్షలు అన్నప్పుడు మరి ఐటీ కట్టిన వాళ్ళకు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు అట్లేమన్నా ఆంక్షలు ఉంటే ముందే చెప్పాల్సింది మీరు. మరి ఇప్పుడు అన్నీ అయినాక నీకు రేషన్ కార్డు లేదు, నువ్వు ఐటీ కడుతున్నావు, కేవలం నాకు ఒక 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 రూపాయలే రుణమాఫీ కాలే, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేసినావని నేను అడుగుతా ఉన్నా. నా పేరు మీదనే 36,000 రూపాయలు లోన్ తీసుకుంటే రుణం మాఫీ కాలేదు. అలాంటి రైతులకు, పేద రైతులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎకరం ఉన్న రైతులు తప్ప మరి మేము ఏదో రాజకీయం చేస్తలే. ఎందుకంటే కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు అని రైతులకు అర్థమైంది. తగిన రోజులలో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడం ఖాయం. మీ ప్రభుత్వాన్ని గద్దె దించేది ఖాయం. రైతేడ్చిన రాష్ట్రం ఉండదని కూడా మీరు తెలుసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను.